నిర్మల్ జిల్లా నచ్చనెల్లాపూర్ గోండుగూడ గ్రామాన్ని తుడుందెబ్బ రాష్ట్ర నాయకులు సందర్శించారు. పోడు భూములు సాగు చేసుకుంటున్న ఆదివాసులకు వెంటనే హక్కు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జూన్ 16న అటవీ అధికారులు గ్రామంలోకి వచ్చి మహిళలతో అనుచితంగా ప్రవర్తించి కొందరిని బలవంతంగా తీసుకెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఆదివాసుల సమస్యలను పరిష్కరించకుంటే భారీ ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఫారెస్ట్ అధికారులపై ఎస్టీ చట్టం కింద కేసు నమోదు. కడెం మండలం నచ్చనెల్లాపూర్ గోండుగూడ సంబంధించినటువంటి ఆదివాసీల పైన ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యంగా, ఆక్రమంగా, మూకుముడిగా దాడి చేసి విచ్చలవిడిగా మహిళలు అని చూడకుండా గుడ్లను బారిన ఫారెస్ట్ అధికారుల పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చట్టరీత్యా కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా గోండుగూడ గత 30 సంవత్సరాలుగా గోండుగూడ ఆదివాసులు ఏవైతే తమ పోడు భూములను సాగు చేసుకుంటున్నటువంటి పోడు భూములకు 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారంగా ఇవాళ వాళ్ళకు వెంటనే హక్కు పత్రాలు ఇవ్వాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఇవాళ వాళ్ళు సాగు చేసుకుంటున్నటువంటి పోడు భూముల పైన దాడి చేసి ఇవాళ ఆదివాసీల మధ్యనే చిచ్చు పెట్టి విభేదాలు సృష్టించి విద్వేషాలు రెచ్చగొట్టి వల్ల మైసంపేట, గోండుగూడ ఆదివాసీలని వల్ల ఫారెస్ట్ అధికారులు ఈ రకంగా చేయడం చాలా బాధాకరం. కడెం మండలం నచ్చనెల్లాపూర్ గోండుగూడ సంబంధించినటువంటి